సార్వత్రిక ఎన్నికల సమరానికి పట్టుమని 10 రోజులు లేకపోవడంతో అధికార విపక్షాలు విస్తృత ప్రచారాలతో రైతు సమాజాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటేసిన పాపానికి 10 ఏళ్లుగా అలమటిస్తోన్న 65% ఓటర్లున్న నిర్ణాయక రైతు సమాజం మేల్కొంది. మాటలతో బురిడీ కొట్టించే నేతల మాయలకు లొంగకూడదన్న భావన బలంగా కనబడుతోంది. రైతు రాజ్యంలో జరిగిన అన్యాయానికి సరైన బదులిచ్చేందుకు కర్షక లోకం సిద్ధమైందన్న వాస్తవాన్ని వారి అంతరంగమే ఆవిష్కరిస్తోంది. రైతు ఓట్లతో గద్దెనెక్కి అన్నదాత నడ్డిపై తన్నే ఏలికలే తప్ప కర్షకులను ఆదుకునే నాయకుడే లేడంటున్నారు తెలంగాణ రైతులు. రాజకీయ నాయకులైతే అసలు నమ్మరాకుండానే ఉన్నది. ఓట్ల కోసం అయితే గడ్డలు పడతలు కాళ్ళు కూడా మొక్కుతలు టైం పడుతుంది. కానీ ఏం చేస్తావు? ఇక గెలిచినాక మాత్రం నువ్వు వాటే సారు అని అంటే ఏ ఊరు భయ అనేది ఏడికెళ్ళి వచ్చినావు ఇవన్నీ అడుగుతారు. గెలక ముందేమో ఇంటింటికి వస్తారు, గెలిచిన తర్వాత ఎవరు రాలు. రైతుల్ని మాత్రం పట్టించుకునే మానవుడే లేడు. ఎక్కడి నుంచి గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ ఇస్తున్నాము ఈ స్కీమ్ ఇస్తున్నాను, ఏ స్కీమ్ మాకు ఇప్పటిదాకా రాలేదు. రైతుకి మంచి అనేది ఏ పార్టీ చేయడం లేదు. ఇన్నిట్లకు వాగ్దానాలు చేస్తుంటారు. రైతు విషయానికి వచ్చేసరికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా రైతుకి మేలు చేసే పథకాలు మాత్రం, సంక్షేమ పథకాలు మాత్రం చెప్పుకుంటుంటారు. ఉచిత విద్యుత్, అందని రాయితీ విత్తనాలు, ఎరువులు, పంటల పరిహారం, బీమా ఇప్పించలేని నాయకులకే ఎలా ఓటేయాలన్నది నల్గొండ రైతు ఓటర్ల ప్రశ్న. మేము నాయకులు అంటారు కానీ మా రైతులు పట్టించుకునే నాయకులు ఒక్కరు లేరు. పిండికి ఉంది, ధాన్యానికి ఉంది, కూరగాయలకు ఉంది, పంటలకు ఉంది, పైర్లకు ఉంది, కూలోనికి ఉంది, నాటోనికి ఉంది. కానీ మా రైతులకు కొనేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. మేము నాయకులమే మాకేయి 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 అంటారు. గద్దెలు ఎక్కుతున్నారు, అసెంబ్లీలో చేరుతుండ్రు. మమ్మల్ని అండ పట్టించుకునేటోళ్ళే లేరు. సబ్బులకు ఎక్కిచ్చిరి, సర్పుకి ఎక్కిచ్చిరి, నూనెకి ఎక్కిచ్చిరి, అన్ని ఖర్చులకు ఎక్కించినాక మేమేం పని చేయాలి? మాకే నాయకుడు మంచిగా చేసి ప్రభుత్వం మంచిగా చేసుకుంటాడో మేము ఆ నాయకుడిని గెలిపించుకొని నిలబెట్టుకుంటాం. మద్దతుదారులు ఇప్పించలేని నాయకులకు ఎందుకు ఓటేయాలన్నది ఆదిలాబాద్ రైతుల మనసులో మాట. ఎందుకట్లా లంచాలు తినేటోళ్ళు ఎక్కువ ఇండ్లు, మామూలు ముంచేటోళ్ళు ఎక్కువ ఇండ్లు. మీ రేట్లకు పట్టపగ్గాలు లేవు, మా రేట్లకు ఉన్నాయి అంటే మేము దొరుకుతాము కదా. గవర్నమెంట్ అందించే ఎరువులు కూడా సకాలంలో అందించలేదు. వచ్చే కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా కానీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. రైతు రుణాలు మాఫీ చేసే పార్టీలకే తమ ఓట్లు అంటున్నారు ప్రకాశం జిల్లా అన్నదాతలు. మేము ఏట నష్టపోతున్నాం. ఇక్కడ మాకు వచ్చి రుణాలు కానీ ఏదైనా కానీ ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకు ఆ రుణాలు మాఫీ చేసి ఎవరైతే మాకు మేలు చేస్తారో వాళ్ళకి ఓటేయాలనుకుంటున్నాం. ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు రైతులకు మేలు చేసింది ఏం లేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు బ్యాంకులలో ఉన్న రైతులకు ఉన్న రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలుగా మళ్ళీ ఇచ్చే ప్రభుత్వాలు కావాలి. వ్యవసాయ రంగం, రైతు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భం. ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వలన రైతు ఇవాళ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏం చేయాలనే తీర పరిస్థితిలో ఉన్నాడు. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. మరి మనకి కావాల్సిన నాయకుడిని కనుక మనం ఎన్నుకోబట్టిపోతే 5 సంవత్సరాలు కూడా ఈ దుర్భర వ్యవస్థని మరి అనుభవించక తప్పదని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. మొత్తంగా రైతు సమాజంలో పుట్టి పెరిగి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి తమ నాయకుడైతేనే సేద్యరంగం గాడిన పడుతుందన్నది సగటు రైతు మాట.